డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం చంద్రబాబు నాయుడికి హైకోర్టులో లభించిన ముందస్తు బెయిలు, అంటే ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు విషయంలో కానీ, మద్యం కుంభకోణం అని ఆరోపించిన దాంట్లో కానీ, ఇసుక కుంభకోణం అని ఆరోపించిన దాంట్లో కానీ ఈ కేసులు మొత్తంలో ముందస్తు బెయిల్ లభించింది. దీనిపైన సిఐడి సంజయ్ కానీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ దీన్ని కూడా మనం సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్దామని జగన్మోహన్ రెడ్డి ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా కొంత సమాచారం ఇప్పుడే బయటకు వస్తూ ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. మీ వల్ల ఏమీ కాదు, మీరు ఏమీ చెయ్యలేరు అనే విషయాన్ని కూడా వాళ్ళకి గట్టిగానే చెప్పినట్టు, ఇప్పుడు దీన్ని కూడా సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే ఏం ఒరుగుతుంది, ఇంతకు ముందు వెళ్ళిన వాటిల్లో ఏం సాధించుకొచ్చారు అనే దాంట్లో కూడా వాళ్ళిద్దరికీ తలంటు పోసినట్టుగా కొంత సమాచారం మనకు అందుతోంది. మరి ఆ సమాచారంలో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అని అనుకుంటే గనక, అసలు సిఐడి కానీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో ఎలా వ్యవహరించారు, ఆ కేసుల్ని కోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఏజీగా ఎలాగా దాన్ని సమర్థవంతంగా నేను చూడండి బెయిల్ రాకుండా చేసేస్తాను, చంద్రబాబు నాయుడిని అట్టాగే జైల్లో అట్టి పెట్టేస్తానని ఎన్ని ప్రగల్భాలు పలికాడు అంతా తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి అమరావతిలో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి, ఢిల్లీలో ఒకసారి మొత్తానికి మొత్తం వాళ్ళు ఈ కేసు వివరాలన్నిటినీ మీడియా ముందు వెల్లడించినందుకు గాను ఇలాగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా కూడా వాళ్ళ మీద కూడా ఇదే హైకోర్టులో కేసు పడింది. గవర్నర్కి రిపోర్ట్ చేయటం కూడా జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి పనికి వస్తుంది అనంటే వీళ్ళిద్దరూ ఏం చేయటానికైనా సిద్ధపడిపోతారు, అది మాత్రం తెలిసిందే. మొన్నటికి మొన్న చూసాం, సిఐడి కూడా లోకేష్ రెడ్ బుక్ అనే అంశంలో ఆయన అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తూ ఉన్నాడు, అందుకని ఆయన్ని అరెస్టు చేయటానికి మాకు అవకాశం కల్పించండి అని కోర్టుని అడగటం కూడా జరిగింది. మరి ఇక ఆ విషయంలో కానీ లేదు, జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నట్టుగా, అంటే ఆయన ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులన్నిటిలో నుంచి బయటపడాలి అని అంటే మరొక ఉధృతమైన అంశం తెరపైకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గళం మీద కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఎమ్మెల్యేల తారుమారు, ఈ ఎంపీల తారుమారు, ఈ అంశం మీద కానీ, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న ఆ అభ్యర్థుల విషయంలో కానీ వీటన్నిటి మీద ఎటువంటి చర్చ జరగకుండా సమసిపోవాలంటే మరొక ఉధృతమైన అంశం ఒకటి కనుక జరిగితే దాని మీద అందరూ చర్చించుకోవటం మొదలు పెడతారు. మళ్ళీ ఇదంతా మరుగున పడిపోయే అవకాశం ఉంది. మరి ఏమైనా చేయగలిగితే చంద్రబాబు నాయుడిని మళ్ళీ తిరిగి అరెస్టు చేయగలరా? ఈ 17A అనే దాంట్లో అనేది అడ్డం పడకుండానో, లేకపోతే అసలు బెయిలే రాకుండా ఉండగలిగే అంశాల్లోనో వీటిల్లో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందో ఆలోచించుకోండి అని అంటే ఇద్దరు చేతులు ఎత్తేసినట్టుగా అక్కడ సమాచారం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేపించాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నట్టుగా ఈ సమాచారం యొక్క సారాంశం. సరే, జగన్మోహన్ రెడ్డికి ఆ ఉద్దేశం ఉందా లేదా అనుకునేది మరి లోకేష్ విషయంలో తెల్లం అయిపోయిందిగా. లోకేష్ మీద సిఐడి వ్యవహరించిన తీరు, ఆ రెడ్ బుక్ మీద వేసిన పిటిషన్, వీటన్నిటి బట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కొన్ని అరెస్టుల పర్వం చూపిస్తే ఇదంతా సమసిపోతుంది అని వాళ్ళు నిజంగా అనుకున్నట్టుగానే మనకు తెలియవస్తుంది. మరి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసే అవకాశం ఉందా? లేదు. పోనీ ఇదే ఇప్పుడు వచ్చిన ఈ ముందస్తు బెయిల్ మీద సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఏం జరుగుతుంది? మళ్ళీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తారా, లేకపోతే వాయిదా మీద వాయిదా పడి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏం జరిగిందో దాని మీద కానీ దీన్ని అంతటినీ పెట్టుకుని మేము 17A మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన అంశాలే కాబట్టి ఆ తీర్పు వచ్చిన తర్వాత దీన్ని ఆలోచిస్తాము, దీని మీద తీర్పు వెల్లడి చేస్తామని మళ్ళీ పక్కకు పెట్టే అవకాశం ఉంటుందా? వీటన్నిటి మీద కూడా ఆలోచించుకోవాలి. దాదాపుగా ఇప్పుడు సుప్రీంకోర్టులో దీని మీద ఈ బెయిల్ రద్దు కోసం అప్లై చేయకుండా ఉండటానికి గల కారణం ఇదే అని బయట రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నా, కానీ ఏదో ఒకటి చేసి ఈ చంద్రబాబు నాయుడునో, లోకేష్నో, పవన్ కళ్యాణ్నో ఏదో ఒకటి చేసేసి వాళ్ళకి ప్రజల్లో ఏమాత్రం ఇది లేకుండా చేసేయాలనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఉంది.
కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు రగులుతున్న అసమ్మతిని చూసుకున్నాక, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న తీరును కానీ ఇదంతా కూడా చూసుకున్న తరువాత దీంతో పాటుగా రేపు రాజ్యసభలో ఉన్న 3 ఎంపీ సీట్లని ఎంపిక చేసే విషయంలో కానీ దానికి తెలుగుదేశం తీసుకోబోయే నిర్ణయం మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. కేవలం 23 ఎమ్మెల్యేలు అంటే అందులో 4 లాగేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి ఒక 4 బహిష్కరించేశారు. ఆ విధంగా వీళ్ళకి కూడా 23 ఉన్నాయి. కానీ మరి రాజ్యసభ ఎంపీకి ఓటు వేయాల్సి వస్తే 40 మంది వేయాల్సిన అవసరం ఉంది. ఆ 40 మంది ఇప్పుడు ఈ అసమ్మతి గలం నుంచి బయటకు వెళ్ళి వాళ్ళకి ఓట్ చేస్తే ఏం జరుగుతుంది అనే విషయంలో కూడా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు అనురాధ గెలిచిన తీరుని మనం గమనించాం. అలాంటిది ఏదన్నా జరిగితే ఇప్పుడు మళ్ళీ మనకి దెబ్బ తగులుతుందేమో, ఇప్పుడు దీని మీద కెలుక్కోవటం అవసరమా అనే దాని మీద కూడా వాళ్ళు కొంత ఆలోచిస్తున్నట్టుగా సమాచారం బయటకు వస్తుంది. ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడిని మళ్ళీ అరెస్ట్ చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. కానీ ఈ సిఐడి సంజయ్యో లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డో వీళ్ళు ఏ అంశంలోనూ దాని మీద ఎటువంటి హెల్ప్ జగన్మోహన్ రెడ్డికి చేయలేకపోతూ ఉన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాలు ఇక్కడ తొడగొట్టి మీసం తిప్పి చంద్రబాబు నాయుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష వేపిస్తాను అని చెప్పి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ కనిపించకుండా పోయాడు. ఇప్పుడు హైకోర్టులో ఏజీ శ్రీరామ్ మాత్రమే ఈ కేసులన్నీ వాదిస్తూ ఉన్నాడు. ఈరోజు రాజధాని రైతులు వేసిన దాంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒక చొక్కెదురైంది. రాజధానిలో ఉన్న ఈ ఆఫీసుల మార్పు అంటే వైజాగ్కి తరలించడం కోసం వీళ్ళు ఇచ్చిన జీవో మీద రాజధాని రైతులందరూ హైకోర్టుకు వెళ్తే దాని మీద సింగిల్ జడ్జి దీన్ని స్టే విధిస్తూ తరలించకుండా ఆపుతూ ఒక తీర్పునిచ్చాడు. దాని మీద త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళి అక్కడ ఈ స్టే ఎత్తేపించుకోవటానికి కానీ లేదు, ఇదంతా కలిపి వేరే దాంట్లో ఆల్రెడీ విచారణలో ఉంది కాబట్టి ఈ కేసును కూడా దానికి ఆ బెంచ్కి అప్పగించాలని చెప్పటంలో కానీ ఈరోజు ఏజీ శ్రీరామ్ చాలా కష్టపడినట్టుగా కొంత సమాచారం బయటకు వచ్చింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఈ రాజధాని అంశంలో అటు సుప్రీంకోర్టులోనూ ఇటు హైకోర్టులో కూడా ఇలాగనే చొక్కెదురుకుంటా పోతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే మరొక తేనె తుట్టని కదిలించుకోవటం అవసరమా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. కాకపోతే జరుగుతున్న పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోవటం కానీ, బీజేపీ కూడా వాళ్లతో కలిసే యోచనలో ఉండటం కానీ, లేకపోతే బీజేపీ వైఖరి మారుతోంది అని బయటకు వస్తున్న సమాచారంలో కానీ జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎరకాటంలో ఉన్నాడు. మరి వీటన్నిటినీ ఓవర్కమ్ చెయ్యాలి అని అంటే మళ్ళీ అరెస్ట్కి ఏమన్నా పాల్పడతాడేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కాకపోతే అంత ధైర్యం చేస్తాడా అనేది మాత్రం చూడాల్సిన అంశమే. ఇదే ఈరోజు కుండబద్దలు.